లెట్స్ మేక్ ఆనియన్ పరాఠా. ఆనియన్ ఇలాగా థిన్గా స్లైస్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అందులో మనకి ఇష్టమైన మసాలాస్ అన్నీ యాడ్ చేసుకుందాం. కొరియాండర్ పౌడర్, క్యూమన్ పౌడర్, పెప్పర్, గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ టర్మరిక్ అలాంగ్ విత్ సమ్ సాల్ట్. ఈ మసాలాస్ అన్నీ బాగా మిక్స్ అయ్యి ఆనియన్లో అబ్జార్బ్ అయ్యేలాగా కుక్ చేసుకుంటాం కాసేపు. After some time, the water from the onion gets evaporated and a mixture కొంచెం డాంప్గా తయారవుతుంది. దాంతోపాటు యూ కెన్ యాడ్ సమ్ మోర్ వాటర్ ఫర్ ది ఆనియన్ టు కుక్ మోర్ ప్రాపర్లీ. ఇలా కొంచెం వాటరీగా ఉన్న మిక్చర్లో కొంచెం గ్రామ్ ఫ్లోర్ యాడ్ చేసుకుని డో లాగా తయారు చేసుకుందాం. నౌ దిస్ విల్ బికమ్ అ బాల్ అండ్ ఇది నేను ఫ్రీజర్లో పెట్టుకున్నాను. ఇన్ ద మీన్ టైమ్ మన ఆనియన్ ఫిల్లింగ్ కూల్ అయ్యే లోపల మనం చపాతీ డౌ కలిపి రెడీగా ఉంచుకుందాము. సో ఇలాగా తయారైన డౌని కాసేపు రెస్ట్ చేసుకుని రోల్ చేసి నీట్గా అట్లాగా పరాఠాలాగా ఒత్తుకొని దాని మధ్యలో మనం తయారు చేసుకున్న ఆనియన్ ఫిల్లింగ్ని ప్లేస్ చేసి అన్ని సైడ్స్ నుంచి సీల్ చేసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే దాన్ని తీసేసి ఇంకొకసారి మళ్ళీ రోల్ చేసుకుంటాం అన్నమాట. Now this will go on the pan with some ghee or butter or some good oil and మన పరాఠా రెడీ అయిపోతుంది. వేడివేడిగా విత్ రైతా ఆర్ విత్ సమ్ చట్నీ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెదర్స్, ఎస్పెషలీ వెన్ ఇట్స్ రైనింగ్ ఆర్ ఇట్స్ కూల్ అవుట్ సైడ్. ఇలాంటి వేడి పరాఠా చేసుకొని ఇంకా దీనిలోకి కూర ఏం అవసరం ఉండదు అనమాట. ఇట్ ఈస్ అ కర్రీలెస్ రెసిపీ వేర్ ఆల్ ది ఫ్లేవర్స్ ఆర్ embedded inside the paratha itself. Wow, it smells so good. One important tip you need to know while cooking a paratha is parathani quickగా అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ కుక్ చేయాలి. అదర్వైజ్ మన రోటీ చాలా హార్డ్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఫర్ స్మూత్ అండ్ సాఫ్ట్ పరాథాస్ యూ హ్యావ్ టు కీప్ ఆన్ ఫ్లిప్పింగ్ ఇట్ వైల్ కుకింగ్. అండ్ ఆల్ ఎడ్జెస్ కూడా బాగా కాలేలాగా అట్ల కాడతో పరాఠాని రౌండ్గా తిప్పుతూ ఎడ్జెస్ని బాగా ప్రెస్ చేస్తూ ఉంటే ఫుల్గా బాగా కుక్ అవుతుంది. దిస్ ఈజ్ అ వెరీ ఈజీ రెసిపీ అండ్ ఇట్ ఈస్ కుక్డ్ ఇన్ రియలీ నో టైమ్. మనం పరాఠా ఫ్లోర్ డో రెడీ చేసేసుకొని ఆనియన్ మిక్చర్ కూడా రెడీ చేసేసుకుంటే ఇన్ నో టైమ్ ఇట్ ఈస్ కుక్డ్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మేక్ ఆల్సో. చూడండి, ఇట్ ఈస్ బ్యూటిఫుల్లీ కుక్డ్ అండ్ ఇట్ మెల్ట్స్ ఇన్ ది మౌత్ లైక్ ఇట్స్ సూపర్ టేస్టీ. ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి కిందన. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఆఫ్ సచ్ రెసిపీస్. థ్యాంక్ యూ. ఇలా లోపల చూస్తే కనుక ఫిల్లింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. అండ్ యూ కెన్ సీ దట్ ఇట్ ఈస్ వెరీ సాఫ్ట్ అండ్ స్మూత్ అండ్ టు టేస్ట్ ఆల్సో ఇట్ వాస్ అమేజింగ్. చాలా బాగుంది.